ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తెర ముందు రావడం జరిగింది. సో అయితే ముందుగా నిన్న వీడియో నేను ఆల్రెడీ మన మండే లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది కదండి. సో నిన్న వీడియో ఉండదని చెప్పి, సో నేను ఒక ఎగ్జామ్ రాయడానికి నేను వెళ్ళడం జరిగిందనమాట అండి, అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే, అండ్ హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. సక్సెస్ఫుల్గా విత్ 78% మార్క్స్ తోటి ఎగ్జామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఆ డీటెయిల్స్ ఏంటో కోర్సు, ఆ డీటెయిల్స్ అనేది నేను తర్వాత ఎప్పుడైనా వన్ ఆఫ్ ది లైవ్ స్ట్రీమ్స్లో ఐ విల్ బి షేరింగ్ అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు టుడే మార్కెట్ అప్డేట్ చూస్తే కనుక, సో ఈరోజు మార్కెట్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చిందనమాట అండి. త్రూ అవుట్ ది డే పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా అవుట్ పెర్ఫామ్ చేసింది. బట్ అల్టిమేట్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే సో నిఫ్టీ 19 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ సెషన్ అగైన్ ప్రతిసారి అలాగే జరుగుతుందండి. మార్నింగ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బట్ ఆఫ్టర్నూన్ సెల్లింగ్ అనేది కంటిన్యూగా ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో సో ఆటోమేటిక్గా అల్టిమేట్గా దే ఆర్ సెల్లింగ్ కదా. సో 1250 కోట్లు ఈరోజు కూడా సెల్ చేయడం జరిగింది. సో డిఏఎస్ నామినల్ 375 crores బై చేయడం జరిగిందనమాట అండి, రైట్. అండ్ ఎల్ఐసి ఐపీఓ అడావిడి ఇవన్నీ నిన్న అయిపోయినాయి కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అందుకే నేను చెప్తా వచ్చాను కదండి. సో ఐపీఓకి అంత ఎందుకే నేను పెద్ద ఎక్కువ మా క్లయింట్స్కి అంత రికమెండ్ చేయలేదనమాట అండి. సో ఎందుకంటే మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు, ఈవెన్ దో కొంచెం కంపెనీ పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా, సో మార్కెట్ అంత యుఫోరియా ట్రెండింగ్గా లేనప్పుడు మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చి పాసిబిలిటీ తక్కువ అనమాట అండి, రైట్. ఓకే. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక ఆల్రెడీ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్గా ఒక మంచి స్వింగ్లో సపోర్ట్ ఉంది. సమ్వేర్ అరౌండ్ 15,700 లెవెల్లో, సో 15,700 లెవెల్లో ఒక మంచి స్వింగ్లో సపోర్ట్ ఉందని చెప్పాను కదండి. సో అక్కడ నుంచి ఒక బౌన్స్ అనేది రావడం జరిగిందనమాట అండి, యాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. సో అయితే విల్ ఇట్ సస్టైన్, ఈ ర్యాలీ సస్టైన్ అవుతా లేదంటే సో ఐ డోంట్ థింక్ సో అనమాట అండి. మేబీ హార్డ్లీ ఇట్ విల్ ట్రై టు ఫిల్ ద గ్యాప్. సో మళ్ళీ అక్కడి నుంచి ఒక చిన్న స్వింగ్ మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఒకదాని తర్వాత ఒక కంట్రీ తర్వాత ఒక కంట్రీ ఎస్కలేషన్స్ అవుతున్నాయి, కొన్ని వార్ రిలేటెడ్ ఎస్కలేషన్స్ ఉన్నాయి, రైట్. అండ్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి సో ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం అనమాట అండి. మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి మేబీ టైం పట్టొచ్చేమో అన్నట్టుగా ఉంది. అయితే వాల్యుయేషన్స్ అయితే నేను చెప్పాను కదండి, వాల్యుయేషన్స్ పరంగా దే ఆర్ ఆల్ ఇన్ అట్రాక్టివ్ జోన్ అనమాట అండి. సో అండ్ ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్, మీకు అది కూడా చెప్పడం జరిగింది కదా. ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తీసుకుంటున్నా అని చెప్పి మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఎందుకంటే ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ లెవెల్లో మనం బై చేయడం జరిగింది కదా. సో ఈటీఎఫ్స్ ఆ లెవెల్ నుంచి ఒక బౌన్స్ వచ్చింది కదండి. సో ఆ బౌన్స్ రావడం వల్ల సో ఐఎమ్ సిట్టింగ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్. సో మంచి ప్రాఫిట్స్ మనకి ఈటీఎఫ్స్లో ఆల్రెడీ నాకు రావడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఇది కొంచెం కొంచెం షార్ట్ మీడియం టర్మ్ కొంతకాలం ఉంచుకుంటే సో తర్వాత రిటర్న్స్ ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ స్వింగ్ హై వస్తే కనుక, స్వింగ్ కంటిన్యూ అవుతే కనుక ట్రెండ్, సో మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట అండి. అట్లీస్ట్ ఒక 10% అబవ్ వచ్చిన తర్వాత మేబీ నేను అప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ ఐ విల్ కీప్ ఇట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే నేను ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా అంతా ఫుల్ గంగుహోన్ ఒకేసారి మొత్తం నేను ఇన్వెస్ట్ చేయలేదన్నమాట అండి. సో అదే నేను ఎప్పుడు ప్రిన్సిపల్ ఫాలో అవుతుంటాను కాబట్టి అది పడినా అగైన్ ఐ విల్ రెడీ టు బై. సో మళ్ళీ ఒక మేజర్ ఫాల్ ఏదైనా సపోర్ట్ 15,750, ఓకే అండి. 15,750 బ్రీచ్ అయితే మాత్రం ఇంకా చాలా ఫాల్ వస్తుంది కదా. అప్పుడు ఈవెన్ మంచి లో లెవెల్లో మళ్ళీ ఈటీఎఫ్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట అండి. ఒకవేళ బౌన్స్ కొంచెం కంటిన్యూ అవుతే కనుక అగైన్ ఐ విల్ బి హ్యాపీ టు బుక్ ప్రాఫిట్స్ అనమాట. సో అయితే నేను 16,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ చూస్తున్నాను అనమాట. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మేబీ అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ రావచ్చు అనమాట అండి. సో అయితే మోస్ట్లీ మీరు చూస్తే కనుక స్టిల్ వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ బోలింజర్ బ్యాండ్ ఇవన్నీ చూస్తే కనుక సో మిడ్ బోలింజర్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక సో 34,163 దగ్గర ఉంది కదండి. 35,160 అంటే ఉదాహరణకి ఒక 1000 పాయింట్స్ దగ్గర పైకి స్కోప్ ఉందన్నమాట అండి. సో అంతకంటే ఎక్కువ వెళ్ళడం అనేది కొంచెం రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఇది. సో మిడ్ బోలింజర్ లైన్ ఏదైతే ఉందో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి, ఓకే. సో ఆ లెవెల్ దాకా ఒక రెసిస్టెన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ బౌన్స్ అయినా మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండి, రైట్. సో అయితే ఈ బౌన్స్ నిలబడద్దా అంటే డౌట్ఫుల్ అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ ఏదైనా ఒక మంచి ట్రిగ్గర్ మార్కెట్కి సంథింగ్ ఆప్టిమిస్టిక్గా ఉంటే తప్ప సో మనకి సో మార్కెట్లో ఈ రికవరీ అనేది కొంచెం లాంగ్ టర్మ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట అండి, రైట్. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అయితే మెయిన్ మన ఇన్ఫ్లుయెన్స్ చేసేది మార్కెట్ డైరెక్షన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ అనమాట అండి. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది. యూఎస్ మార్కెట్ చూస్తే కనుక దే ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి, ఓకే. ఎస్ఎన్పి అండ్ డౌ జోన్స్, ఓకే. నాస్డాక్ ఇంకా ఐ థింక్ ఓపెన్ అవ్వలేదు. సో ఇది నిన్న డేటా అనుకుంటున్నాను అనమాట అండి. సో ఈ రెండు మీరు చూస్తే కనుక సో దే ఆర్ ట్రేడింగ్ అరౌండ్ 1% డౌన్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మన మార్కెట్స్ కూడా
సో అందువల్ల యాక్చువల్గా యూఎస్ ఫీచర్స్ ఎప్పుడైతే మార్నింగ్ ఇట్ వాస్ ట్రేడింగ్ పాజిటివ్ అనమాట అండి. సో అండ్ స్లోగా నెగిటివ్ అవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే నెగిటివ్ 100 పాయింట్స్ ఆ రేంజ్లోకి రావడం జరిగిందో సో మన మార్కెట్స్ కూడా యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నుంచి పడిపోవడం జరిగిందనమాట అండి. రైట్. సో అంటే క్లియర్ కట్గా గ్లోబల్ మార్కెట్స్ నుంచి మన సిగ్నల్స్ తీసుకుని మన మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో గ్లోబల్ సెంటిమెంట్ బాగోలేదు కాబట్టి సో క్లియర్గా సో అందువల్ల ఏంటంటే కొంచెం మనం కాషియస్గానే ఉండాలన్నమాట అండి. అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్ బయింగ్ అనేది చేసే టైం ఇప్పుడు కాదని మాత్రం నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. అయితే గ్లోబల్గా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. డాక్స్ ట్రేడింగ్ నెగిటివ్, కొన్ని ఇండిసెస్ పాజిటివ్గా ఉన్నాయి, హ్యాంగ్సెంగ్ నిక్కీ అవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి కదా. ఓకే. సో ఓవరాల్గా ఇట్స్ మిక్స్డ్ క్యూ అని మిక్స్డ్ సిగ్నల్ అని చెప్పాలన్నమాట అండి గ్లోబల్ ఫ్రంట్లో. రైట్. సో అయితే గ్లోబల్గా ఒకసారి మంచి మొమెంటం వచ్చి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ విత్ తప్ప సో ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ ఇట్ విల్ క్రాస్ ద లెవెల్స్ అనమాట. బాగా అగ్రెసివ్గా పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక మీరు ఈరోజు యాక్చువల్గా ఏ విధంగా ఏ సెక్టర్స్ స్టాక్స్ లీడ్ చేసాయి, ఓకే. సో ఏ స్టాక్స్ ప్రెషర్కి గురయ్యేవి అన్నీ కూడా డీటెయిల్స్ రావడం జరుగుతుంది కదా. ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఈ రెండు కూడా 1% దాకా ఇండిసెస్ పెరగడం జరిగింది. సో పాజిటివ్ క్లోజ్ అయినాయి. అండ్ రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఇన్ఫ్రా ఇవన్నీ కూడా 1% కంటే ఎక్కువగా పడిపోవడం జరిగింది. ఈవెన్ ఐటీ కూడా సో పడడం జరిగింది అనమాట అండి. సో మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. సో అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోలిస్తే కనుక. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ కదండి. సో ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ 1 or 2 ఇండిసెస్ విచ్ ఆర్ డీసెంట్ అనమాట. ఎఫ్ఎంసీజీ, ఫార్మా సో అవి మాత్రం కొంచెం పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి. సో అదర్ దెన్ దట్ సో పెద్ద యాక్షన్ అనేది, పెద్ద మొమెంటం అనేది ఏ సెక్టర్లోనే లేదనే చెప్పాలన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే కొంచెం కాషన్గా ఉండడం అనేది నా అడ్వైజ్ అనమాట అండి. సో అగ్రెసివ్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న స్టాక్స్లో కొంచెం మంచి బౌన్సెస్ వస్తున్నాయి, మళ్ళీ ఏదైతే బ్రేక్ డౌన్ లెవెల్స్ వచ్చాయో ఆ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి కొంచెం ఎగ్జిట్ అయిపోండి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్ వాటిలోంచి కొంచెం బయటకు వచ్చేయడం బెస్ట్ అనమాట అండి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్, బ్లూ చిప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ దే ఆర్ ఇన్ రిజర్వబుల్ వాల్యుయేషన్స్ కాబట్టి మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు అగైన్ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీ. మళ్ళీ తక్కువ ప్రైస్లో మళ్ళీ మనకి ఈ స్టాక్స్ దొరుకుతాయి కాబట్టి సో అందులోకి మనీ షిఫ్ట్ చేయడం అనేది సో అట్లీస్ట్ కొంత కాలం వరకు సేఫ్ అని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయితే ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో అయితే మన సుశాంత్ గారు కామెంట్స్ రావడం జరిగింది, జిఎన్ఎఫ్సి గురించి చెప్పండి అని చెప్పి అడిగారు అనమాట. ఓకే. సో ఒక చార్ట్ నేను డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. జిఎన్ఎఫ్సి మీరు చూస్తే కనుక సో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ మల్టీ బ్యాగర్ లాగా చాలా మంచి రిటర్న్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండి లాస్ట్ 1 yearలో. స్వింగ్ లోస్ 2 yearsలో మీరు చూస్తే కనుక సో ఇది 150 నుంచి 850, 900 దాకా వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇప్పుడు కొంచెం పీక్ 920 అరౌండ్ టచ్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చిందనమాట అండి. సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. సో అయితే ఆల్రెడీ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ సుశాంత్, ఇఫ్ యూఆర్ హోల్డింగ్ మీరు ఏంటంటే ఈ స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట అండి. 615 ఉంది కదా, 615 దగ్గర నుంచి ఇఫ్ ఇట్ రెస్పెక్ట్స్ అండ్ ఇఫ్ ఇట్ హోల్డ్స్ ఆ లెవెల్ హోల్డ్ అయితే ఓకే. అదర్వైజ్ మీరు ఏం చేయాలంటే ఒకవేళ 615 మళ్ళీ దిగి కిందకు వస్తుంటే మాత్రం మీరు ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అనమాట అండి. ఎగ్జిట్ అయిపోవడం గురించి ఆలోచించండి. రైట్. సో ఎందుకంటే అగైన్ మీరు యూ కెన్ బై అరౌండ్ 500 లెవెల్స్ దగ్గర ఒక మంచి సపోర్ట్ అండి. సో ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిందని మీరు ఇక్కడ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఐ థింక్ 400 నుంచి 500 మధ్యలో స్టాక్ చాలా మంచి కన్సాలిడేషన్ అవ్విందనమాట అండి. సో ఇలాంటి కన్సాలిడేషన్ జోన్ మీకు మంచి ఇండికేషన్ ఫర్ సపోర్ట్ అనమాట అండి. రైట్. ఇక్కడ మంచి డిమాండ్ ఉంది, డిమాండ్ జోన్ అని చెప్పి మనం చూడొచ్చు అనమాట అండి. రైట్. సో ఆ లెవెల్ దాకా సో ప్రైస్ అనేది కొంచెం పడితే అప్పుడు మీరు మళ్ళీ అగైన్ బై చేసుకోవడం బెస్ట్ అనమాట అండి. ఆల్రెడీ ఒకవేళ బై చేసుకుంటే హోల్డ్ చేయండి, కంగారు పడకలేదు. బట్ కానీ ఒకవేళ రివర్స్ అవి ప్రైస్ 640 ఉంది కదా, 610 ఆ లెవెల్ దిగిపోతూ ఉంటే మాత్రం ఒకసారి బయటకు వచ్చేయండి. సో 500 లెవెల్లో మళ్ళీ కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే స్టాక్ చాలా రన్అప్ వచ్చింది అండ్ ఏదైతే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసామో యాక్చువల్గా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా ఏదైతే మంత్లీ టైం ఫ్రేమ్లో. సో ఐ థింక్ ప్రీవియస్గా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. రేంజ్ ఏదైతే చెప్పానో ఆ రేంజ్ ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది అనమాట అండి. సో నా గ్రూప్లో కూడా మా క్లయింట్స్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోవడం చెప్పడం జరిగింది అనమాట అండి. బుక్ యువర్ ప్రాఫిట్స్ అని చెప్పి. సో దే బుక్ డీసెంట్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్ ఈ స్టాక్లో. ఓకే. సో అలాగే ఏంటంటే మన టార్గెట్ వచ్చినప్పుడు వచ్చేయడం అనేది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే క్లియర్ కట్ ట్రెండ్ కానీ సో క్లియర్ కట్ మార్కెట్లోనే ట్రెండ్ లేదు, ప్లస్ ఎకానమీస్ కూడా అంత క్లియర్ కట్గా ఒక మంచి ఫేజ్లో ఉంది అన్నట్టుగా సో ఎక్కడ కూడా ఆ టైప్ సిగ్నల్స్ లేవన్నమాట అండి. యాక్చువల్గా దో ఇన్ ఐసోలేషన్ ఇండియా బాగానే ఉందని చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్
మన పీర్స్ అనమాట అండి. అదర్ కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ ఈవెన్ దో అయినప్పటికీ కూడా సో, గ్లోబల్‌గా ఎప్పుడైతే వీక్‌నెస్ ఉందో, గ్లోబల్‌గా కంట్రీస్ యొక్క ఎకానమీస్ సరిగ్గా లేవో, దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద కూడా ఖచ్చితంగా పడతది. సో, మనం కూడా వీట్ ఎక్స్‌పోర్ట్స్ అవి ఆపేయడం జరిగింది. ఇండోనేషియా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ఆపేయడం ఇలాగేంటంటే కంట్రీస్ మధ్య సో, కొంచెం లైక్ ప్రొటెక్షన్ టైప్‌లో ప్రొటెక్షనిజం అనమాట అండి. ఏ కంట్రీకి ఆ కంట్రీ సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు ముందు చూసుకుంటారు నీడ్స్ అనమాట అండి. సో, అలాంటి సిట్యుయేషన్ ఉందంటే అది ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే సప్లై చైన్ డిస్రప్షన్ ఉంది రైట్. సో, సప్లై చైన్ అనేది కంట్రీస్ మధ్య కూడా సరిగ్గా లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఓకే. సో, ఈ అన్సర్టెనిటీస్ కొంచెం సెటిల్ అవ్వి అంతా బాగుందంటే దట్ ఈస్ డిఫరెన్స్ ఉన్నారు. అప్పుడు మార్కెట్‌లో మంచి మొమెంటం కంటిన్యూ అవుద్దనమాట అండి. రైట్. అయితే వాల్యుయేషన్స్ పరంగా ఓకే. మరీ అంత హై వాల్యుయేషన్స్ లేవు. రీజనబుల్ వాల్యుయేషన్‌లు ఉన్నాయి కాబట్టి సో, అందువల్ల ఏంటంటే స్లోగా కొనాలి తప్ప అగ్రెసివ్ బయింగ్ అయితే మాత్రం నేను అడ్వైజ్ చేయననమాట అండి. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.